పులిహోర పట్టుకెళ్తే ఈరోజు రేపు రొద్దురు దాకా కూడా సద్వాసన ఎందుకు రాదు అంటే అందులో సాల్ట్ నెంబర్ 1 ప్రిజర్వేటివ్. సాల్ట్ ఎక్కువగా పడింది. కాబట్టి ఈ సాల్ట్ బాగా మెతుకులకు కూడా పట్టుకుంటుంది. అందుకని అక్కడ లోపల చెడిపోనివ్వకుండా ఆ నూనె, చింతపండు, గొజ్జు కాంబినేషన్‌లో పీల్చుకుంటుందనమాట సాల్ట్‌ని. ఈ చింతపండు, గొజ్జు పీల్చుకున్న సాల్ట్ ఏదైతే ఉందో మెతుకులు లోపలికెళ్తుంది. అందుకని లోపల నుంచి సద్దిపడకుండా అది చేస్తుందనమాట. మనం పులిహోర తినేటప్పుడు ఉప్పు, కారము, కాస్త పులుపు ఇవన్నీ సమపాళల్లో బాగా పడేసరికి కారము అనేసరికి టేస్ట్‌గా ఉంటుంది. తాలింపు గింజలు ఉంటాయి, శనగపప్పు వేసేస్తారు. ఈజీగా తినేయగలుగుతాం. మీకు ఏ విధమైన సహాయం తోడు ఇంకోటి లేకుండా తినగలుగుతాం. కానీ తిన్నాక ఎందుకు వేడి చేస్తున్నది అంటే ఇందులో ఉన్న సాల్ట్ 1 గ్రామ్ సాల్ట్ లోపల నిలవ ఉంటే 80 గ్రాముల నీళ్లు కావాలి. లెక్క ఇది. 1 గ్రాము ఉప్పుకి 80 గ్రాములు నీరు